జిహెచ్ఎంసీ ఇప్పుడు టార్గెట్ చేయబోతున్నారు. జిహెచ్ఎంసీలో ప్రభావం చూపిస్తారు. ఏంటి బహిరంగ సభ పెడతారా? భారీ బహిరంగ సభ పెడతాం. పెట్టేసేసి అమర ఆబాది ఇది మేము ఇంతమందిని మిగతా వర్గాలని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలని అన్నదమ్ములుగా భావించి వాళ్ళని తీసుకెళ్లే సమాజ వర్గం మాది. దానికి చరిత్ర గత 40 ఏళ్ళ నుంచి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి మేము అందరితో కలుస్తాం. మాది ఫ్యూడలిస్టిక్ క్యాస్ట్ కానే కాదు. మాకు ఫ్యూడల్ భావాలు లేవు. అందరినీ వరుసలతో కూడా మామ అని అదని, ఇప్పుడు నా సంగారెడ్డి మా కొమ్మలు ఉన్నాయి. నా ల్యాండ్ చుట్టుపక్కల అంతా రెడ్డిస్. అందరూ వచ్చేసేసి బావ అంటుంటారు, మామ అంటుంటారు. ఊర్లో అట్లే ఉంటుంది. ఆ ఆప్యాయతలతో మెరుగుతూ ఉంటాం. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అట్లాగే ఉంటుంది. మా వాళ్ళు అందరినీ కలిసి ఉంటారు. సేవా కార్యక్రమాలు అందరితో పాటు కలిసి పంచుకుంటుంటాం. అందరి దగ్గరికి వెళ్తుంటాం. కాబట్టి మాకు హైదరాబాద్లో మాకు ఇక తీయటి మాటలు చెప్తే మాత్రం అది నేను ఒప్పుకునే పరిస్థితిలో లేను. మా సమాజం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి వాళ్ళకి నేను ఇంకా వాళ్ళని ఎడ్యుకేట్ చేయబోతున్నాను. ఏంటంటే ఎంత షేర్ కావాల్సి ఉంది సార్? ఇప్పుడున్న అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంతమంది ఎంపీలు ఉండాలి? అంటే కనీసం ఎంత తక్కువ వేసుకున్నా కానీ తెలంగాణలో మేము ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు అయితే ఉండాలి కదా. ఓ ఇద్దరైనా మంత్రులు ఉండాలి కదా. 10% పాపులేషన్ ఉన్నారు. 5.5% ఉంటాం. 5.5%. ఓకే. మేము ప్రభావితం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మాకంటే ఇంకో సామాజిక వర్గం ఒక 0.5% ఎక్కువ. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? దాదాపు 40 మంది పైన ఉంటారు. ఇంకొక మాలో 1/10 ఉన్న సామాజిక వర్గం కూడా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు తగ్గుతున్నాం మేము? అంటే ఈ పాలకులు వీళ్ళకి ఏం చేస్తే సరిపోదు కదా అని. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షులు 35 అధ్యక్షులు ఒకటి కూడా ఇలా. అది నేను మాట్లాడాల్సిన టైంలో మాట్లాడిన చోట మాట్లాడతా గట్టిగా దాని మీద. సో నిజానికి ఈ కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీకి అసోసియేట్ అయిన కమ్యూనిటీగా ఉంది. ఎవరెవరైనా కాదన్నా మెజారిటీ తెలుగుదేశం పార్టీకి అసోసియేట్ అయిన కమ్యూనిటీగా ఉంది. దాన్ని బిలీవ్ చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో లేకపోయినా తర్వాత రాను ఫస్ట్లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు లేకపోయినా తర్వాత అట్లా ఎమర్జ్ అయింది. ఆ పార్టీ లేనప్పుడు, ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఇక్కడ లేనప్పుడు, నేను మొన్న ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఖమ్మంలో 4-5 మున్సిపాలిటీస్తో మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నుంచి సిపిఎం పార్టీ నుంచి సిపిఐ నుంచి పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం జెండా వేసుకొని తిరుగుతున్నారు. వాటిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం జెండా వేసుకొని తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం కండ వేసుకొని తిరుగుతున్నారు. అందరు అభ్యర్థులు భుజాల మీద తెలుగుదేశం పార్టీ కండ అవుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేడు అక్కడ. సో తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుంటున్న కమ్యూనిటీగా ఉన్న వాళ్ళంతా ఎవరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుంది? అంటే స్థానిక పరిస్థితుల్లో ఎవరైతే బాగుంటారో, ఇప్పుడు ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఎక్కువ స్థానిక పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులను బట్టి ఉండవు. ఆ వార్డు మెంబర్గా ఎవరైతే బాగుంటాడు అనే దాని మీద కొంచెం ప్రభావం ఉంటుంది. అంటే టీడీపీ ఇక్కడ అధికారంలో లేకపోయినా, ఆల్మోస్ట్ ఆల్ చాలా మార్జినలైజ్ అయిపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ జెండా కండ వేసుకుంటారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం కోసం చూపించుకోవడానికి. అట్లా చూపించుకోవటం అనేది కాదు. ఇవ్వాలి, మాకు అవకాశాలు ఇవ్వాలి, మాకు రావాల్సిన హక్కు, మాకు రావాల్సిన భాగస్వామ్యం, మాకు ఏదైతే మేము ఎలిజిబిలిటీ ఉందో, మాకు ఏదైతే హక్కుగా మాకు రావాలో అది ఇవ్వాలి. కానీ కండవ వేసుకోనో లేకపోతే ఎన్టీ రామారావు గారికి విగ్రహానికి పూలమాల వేసో చేస్తే సరిపోదు. దాన్ని అట్లా ఇప్పుడు అంతకుముందు కూడా అట్లాగే ఉంది. కానీ ఇప్పుడు కమ్యూనిటీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఓకే, మనని పాలకులు వాడుకుంటున్నారు, అవసరం వచ్చినప్పుడు పిలిచేసి 4 మంచి మాటలు మాట్లాడేస్తున్నారు తప్పించి ఏమి చేయట్లేదు అనేది ఒకటి చాలా ఉంది. అది ముందు ఇంకా పెరుగుద్ది. సో ప్రధానంగా ఈ పర్టికులర్ పాకెట్స్ అనుకుంటున్నారు సార్, ఎక్కడెక్కడ పొలిటికల్ ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు మీకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డిలో మా సంఖ్య ఎక్కువ. ఖమ్మం జిల్లా మీరు అన్నట్టు మీ జిల్లా కూడా అదే. ఖమ్మం జిల్లాలో మా ప్రభావం 10 అసెంబ్లీ స్థానాల మీద ఉంది. ఫస్ట్ నుంచి ఉంది. అది ఏ పార్టీలో ఉన్నా అక్కడ ఇంకో రకంగా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా, ఆఖరికి సిపిఐ ఎంఎల్ అధ్యక్షుడైనా కూడా పార్టీలు కూడా కమ్మ సామాజిక వర్గాలే ఉంటారు. అది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఖమ్మం అధ్యక్షుడు 2 జిల్లాలు ఉన్నాయి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం. 2 జిల్లాలు కూడా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు ఇలా మాకు. నిజామాబాద్లో ఉంది మాది ప్రభావం బాగానే. నల్గొండలో ప్రభావం చాలా నియోజకవర్గాల మీద ఉంది. దాదాపు 45 నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉంది. గెలుపోవటంని మేము శాసించగలిగే స్థానంలో ఉన్నాము. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి కుదరదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, అల్టిమేటం ఇస్తారు పార్టీలకు కాదు, తెలంగాణ పొలిటికల్ మొత్తం అందరు రాజకీయ లీడర్లందరికీ కూడా మీరేదో తీయ మాటలు మాట్లాడేసేసి ఎన్టీ రామారావు గారికి గురించి మాట్లాడి ఆయన విగ్రహానికి పూలదండ వేసేసి శ్రద్ధాంజలి ఘటిస్తే సరిపోదు.
ఇక్కడ నిజంగా కమ్మాస్కి సామాజిక వర్గానికి రావాల్సిన మైలేజ్ రావాల్సిందే, వాళ్ళకి రావాల్సిన భాగస్వామ్యం రావాల్సిందే. వారితో పాటు వెనుకబడిన తరగతులకి ఎన్టీ రామారావు గారు ఏదైతే చేశారో వాళ్ళతో పాటు మేము కలిసి ప్రయాణం చేస్తాము. ముందు ముందు కూడా మేము అదే చేయబోతున్నాం అనేది చెప్తాం. ఇప్పుడు 3 కార్పొరేషన్లు ఏర్పాటైనాయి. 3 కార్పొరేషన్లు ఏదో ఒకటి మీకు కావాలని అడుగుతున్నారు కమ్మ సామాజిక వర్గానికి. ఈ కార్పొరేషన్ని మేము కమ్మ సామాజిక వర్గానికి ఇస్తామని ఏదో ఒక పార్టీ అనౌన్స్ చేస్తే ఆ పార్టీకి ఓపెన్గా మద్దతు ఇస్తారా? అప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్గా ఇచ్చేసేసి, ఇప్పుడు సపోజ్ ఒక కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్లో 100 డివిజన్స్ ఉన్నాయనుకోండి, మేయర్ ఇస్తామని చెప్పడంతో పాటు కనీసం ఒక 7, 8, 10 డివిజన్స్ మాకు ఇస్తేనే కదా అంతే కదా. మేము నమ్మేది. ఉన్నప్పుడు డెఫినెట్గా మేము అలా స్టాండ్ చేసుకున్నప్పుడు మా సామాజిక వర్గం పలానా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడులో కూడా అడగడం జరిగింది, నన్ను విలేకరులు అడగడం జరిగింది. ఈ కేజీఎఫ్ ఇంత పెద్ద, మీరు తెలుగు వాళ్ళు 3 కోట్ల మంది అంటున్నారు, కమ్మాస్ 65 లక్షల మంది అంటున్నారు కదా, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మీరు ఉంటారు అంటే ఇంకా నిర్ణయించుకోలేదు. మాది మహానాడు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి కూర్చొని ఏ రాజకీయ పార్టీ మాకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది, ఏ రాజకీయ పార్టీ కనీసం డిప్యూటీ సీఎం, ఎందుకంటే సీఎం స్థాయికి ఎదిగిన నాయకులు లేరు అక్కడ కాబట్టి, కనీసం డిప్యూటీ సీఎం, మంత్రి, మంచి శాఖలు, ఎమ్మెల్యే అవకాశాలు ఇప్పిస్తుందో చూసుకొని అప్పుడు ఆ లైన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. హైదరాబాద్లో కూడా మీరు అన్నట్టు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రాజకీయ పార్టీ స్పందిస్తే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ లైన్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మేయర్ ఇస్తాం, సామాజిక వర్గంతో మాకు ఓటు ఏంటంటే 10 కార్పొరేషన్లు మేయర్ ఇస్తామని, లేదు కాంగ్రెస్ పార్టీ, లేదు భారతీయ జనతా పార్టీ, అలా ఎవరిచ్చినా వాళ్ళతో ఒకరు ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఇక తప్పదు కదా. ఎందుకంటే మాకు ఇచ్చినప్పుడు మా ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉన్నప్పుడే ఇస్తారు. ఇప్పుడు షేలింగపల్లి అసెంబ్లీ ఉంది ఎగ్జాంపుల్, 1,10,000 ఓట్లు కమ్మ సామాజిక వర్గని. కుతుబుల్లాపూర్ ఉంది, దాదాపు 70,000 పైన ఉంటారు. ఎల్బీ నగర్ ఉంది, దాదాపు 60,000 పైన ఉంటారు. కుకట్పల్లి ఉంది, దాదాపు 50,000 దగ్గర ఉంటారు. అట్లా ఉప్పల్ ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది, ఖైరతాబాద్ ఉంది. ఇట్లా చాలా నియోజకవర్గంలో మాకు గణనీయమైన ఓట్ బ్యాంక్ ఉంది మాకు. సనత్ నగర్ కూడా, సనత్ నగర్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి రాజకీయ పార్టీలకి ఏదో మళ్ళీ ఎన్టీ రామారావు గారిని పొగడో లేకపోతే ఇంకేదో చేస్తే కూర్చునే పరిస్థితి పొగడండి, బట్ ఆ కమ్యూనిటీకి కూడా అవకాశాలు ఇవ్వండి. అంతే. ఎన్టీ రామారావు గారిని పొగడండి, ఆయన యుగ పురుషుడు. ఒక కమ్మ సామాజిక వర్గం కాదు, తెలుగు ప్రజలకి అంతకుముందు మద్రాసి అనేవాళ్ళు మనని. తెలుగు అనేది ఒక ఐడెంటిఫికేషన్ కూడా లేదు. ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీని పెట్టి, నేను తెలుగుదేశం వాడిని కాదు, నేను కాంగ్రెస్ నాయకుడు, మీరు చెప్పినట్టు నేను 4వ తరం కాంగ్రెస్ వాడిని. కానీ తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు తెచ్చింది నాయకుడు ఆయన. దాంతోపాటు వెనకబడిన వర్గాలకి ఎంతో రాజ్యాధికారం ఇప్పించిన నాయకుడు ఆయన. ఆయన గురించి పొగడండి, తప్పులేదు. బట్ మాకు కావాల్సింది చేయండి, ఆయన పొగిడితేనే సరిపోదు అనేది మీరు అన్నట్టు. పొగిడితేనే సరిపోదు, మాకు కావాల్సిందే. హమారా విస్సా హమ్కు చాహియే. ది కుసుమ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూసాను.